మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాము. అండ్ రియల్ లైఫ్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము ఇంక ఎన్ని సంవత్సరాలు కష్టపడగలని చెప్పండి, మన రిటైర్మెంట్ ప్లాన్ చేయాలన్నా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా అయితే చేయాలి, అది నిజమే. బట్ మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేసే చాలా మంది కామన్గా చేసే 5 మిస్టేక్స్ ఏంటో చెప్తాను. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చాలామంది ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పాస్ట్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తారు. అది కరెక్టే, రాంగ్ ఏం కాదు, ఎవరైనా అదే చేస్తారు. కానీ మీరు చూడాల్సింది 1 ఇయర్ 2 ఇయర్స్ కాదండి, పాస్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్లో రిటర్న్స్ ఎలా ఇచ్చింది. మార్కెట్ వరస్ట్ సినారియోలో ఇప్పుడు వార్ జరుగుతుంది, అలాంటి టైంలో మార్కెట్ ఫాల్ అవుతుంది, ఆ టైంలో ఆ ఫండ్ ఎలా పర్ఫార్మెన్స్ చేసింది, ఇది చాలా ఇంపార్టెంట్. అంతే తప్ప 1 ఇయర్లో మంచి రిటర్న్స్ వచ్చాయి, 60-70% రిటర్న్స్ వచ్చాయి కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బ్లైండ్గా చేయకూడదు. ఓవరాల్గా లాస్ట్ 5-10 ఇయర్స్లో ఎలా ఇచ్చింది, యావరేజ్గా 15-20% రిటర్న్స్ ఇచ్చిందా, 12% ఇచ్చిందా అనేది మీరు వెరిఫై చేయాలి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే చాలామంది ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు, బట్ మార్కెట్ ఫాల్ అయ్యేటప్పుడు రిటర్న్స్ ఆబ్వియస్లీ నెగిటివ్లో కనిపిస్తే అలాంటి టైంలో ఎస్ఐపి అనేది స్టాప్ చేస్తారు. అలా ఎప్పుడు చేయకండి. ఎస్ఐపి అంటేనే సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీని అర్థం ఏంటి, సిస్టమిక్గా ప్రతి మంత్ మనము ఇన్వెస్ట్మెంట్ చేయడం. దీనివల్ల మీకు పెద్ద లాస్ అయితే జరగదండి. మీరు బల్క్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే మీకు ఇన్ కేస్ మీరు రాంగ్ టైంలో ఎంటర్ అయితే లాస్ అవుతారు తప్ప ఎస్ఐపి మిమ్మల్ని ఎప్పుడు కూడా లాస్ తీసుకొని వెళ్ళదు. ఎందుకు అంటే మార్కెట్ ఫాల్ అయినా మీరు ఇన్వెస్ట్ చేస్తారు, మార్కెట్ రైజ్ అయినా ఇన్వెస్ట్ చేస్తారు, కాబట్టి మీ రిస్క్ అనేది యావరేజ్ అవుతుంది. సో దీన్ని అర్థం చేసుకోండి. మార్కెట్ ఫాలో అవుతుంది కదని చెప్పి ఎస్ఐపి ఎప్పుడు కూడా స్టాప్ చేయొద్దు. అండ్ మిస్టేక్ నెంబర్ 3, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి స్టార్ట్ చేసేటప్పుడు ఒక గోల్ పెట్టుకోండి. మీ టార్గెట్ ఏంటి, నెక్స్ట్ 5-10 ఇయర్స్ దేనికోసం, హౌస్ కోసమా, లేదనుకుంటే ఎడ్యుకేషన్ కోసమా, లేదనుకుంటే మీ రిటైర్మెంట్ కోసమా. ఇలా గోల్ లేకపోతే ఎస్ఐపి మీరు మధ్యలో ఆపే అవకాశాలు అయితే ఉంటాయి. కొంత డబ్బు మీరు చూసాక మీ మైండ్ సెట్ మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒక ప్రాపర్ గోల్తో నా రిటైర్మెంట్ కోసం 15-20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పి ప్రాపర్గా ఒక గోల్ పెట్టుకునే మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టార్ట్ చేయండి. అండ్ మిస్టేక్ నెంబర్ 4, ఇది చాలామంది చేసే తప్పండి. యాక్చువల్గా సోషల్ మీడియాలో చూసి అక్కడ ఇక్కడ చూసి ఏమవుద్దంటే ఫండ్స్ని కంటిన్యూస్గా చేంజ్ చేస్తారు. ఈ ఫండ్ మంచి రిటర్న్స్ ఇచ్చిందంట, సో ఈ ఫండ్కి షిఫ్ట్ అయిపోదామని చెప్పి అది క్యాన్సిల్ చేసి ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. దీనికంటే బెటర్గా ఇంకోటి కనిపిస్తే దానిలో ఇన్వెస్ట్ చేయడం. ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయొద్దు. ప్రాపర్గా ఒక ఫండ్ని మంచిగా ఫాలో అవ్వండి. ఆ ఫండ్ నిజంగా మీకు ఫ్రాడ్ కరెక్ట్ కాదు అనిపిస్తేనే మీరు అప్పుడు మాత్రమే ఫండ్ చేంజ్ చేయండి. కానీ రిటర్న్స్ కోసం మాత్రం ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయొద్దు. అండ్ ఫైనల్ వన్ అండి, మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేసేటప్పుడు డెఫినెట్లీ నామినీని అయితే యాడ్ చేయండి. ఎందుకంటే ఇన్ కేస్ మీకు ఏదైనా జరిగితే డెఫినెట్లీ ఆ మనీ మొత్తం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా సరే నామినీ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు నామినీని యాడ్ చేయకపోతే మీ ఫ్యామిలీ ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నామినీని అయితే యాడ్ చేయండి.